గవర్నమెంట్ జాబ్ వదిలేసుకొని ఇటు ఈ కెరియర్స్ మనం ఈ కెరియర్కి వచ్చామంటే సక్సెస్ అవుతాము లేదు అనేది చాలా పెద్ద విషయం. దీంట్లో చాలా ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. మీరు చాలా మామూలుగా ప్రైవేట్ సాంగ్స్ ఇలా పాడుతూ పద్యాలు పాడుతూ ఒక కాంపిటీషన్ వాటిలలోనే ఎక్కువ కనిపిస్తున్నారు. ఎందుకు మూవీలో అవకాశాలు చాలా తక్కువ రావడం ఏంటి? దీంట్లో కెరియర్లో తొక్కేస్తారు ఇలాంటి అనేది నిజమా? అలాంటి మీకేమన్నా జరిగాయా? అక్కడ ప్రతి ఒక్కరికి ఒక టైం అంటూ ఉంటుందండి. ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి. మనం వెయిట్ చేయకుండా మనకి టైం, మనకి అవకాశాలు రావడం లేదు, ఇవి రావడం లేదని చెప్పేసి ఓర్పు లేనటువంటి మనిషికి, సహనం లేనటువంటి మనిషికి ఆర్టిస్ట్ లైఫ్ అనేది కరెక్ట్ కాదు. ఇక్కడికి వచ్చినంత మాత్రాన వెంటనే ఓవర్ నైట్లో అయిపోవాలనేటువంటి పరిస్థితి ఉంటే మనం హ్యాపీగా ఉండలేము. మన పని మనం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. మనకు రావాల్సిన గుర్తింపు ఒక సమయంలో ఖచ్చితంగా మనకు వస్తుంది. ఆ టైం వరకు మనం ఈ యొక్క ఆర్టిస్ట్ లైఫ్ అనేది వదిలిపోకుండా గట్టిగా ఉండాలన్నమాట. నిజం చెప్పాలి అంటే ఎస్, మీరు అడిగిన మంచి క్వశ్చన్ అడిగారు నన్ను. నిజమే, కరెక్ట్. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను నిజంగా సినిమా పాటల కోసం అయితే ప్రయత్నించలేదు. హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో మంచి మంచి షోస్ చేయాలి, పెద్ద పెద్ద చాలా చాలా గొప్ప గొప్ప దేశాలు తిరగాలి, పాటలు పాడాలి, ఇటువంటి పరిస్థితుల్లో నేను ఇక్కడికి వచ్చాను. నేను సినిమాలో పాటలు పాడడం అనేది నాకు సెకండరీ. అవకాశం వస్తే పాడతాను, లేకపోతే లేదు.